హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు హార్వెస్ట్ వరల్డ్. గ్యామ్ యాక్సెల్ బేరింగ్ ఎలా చేంజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇటువంటి పుల్లర్ ఒకటి నేను సొంతంగా తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఆ బేరింగ్ పైన పెట్టి వెల్డింగ్ చేసుకోవాలి. అలా వెల్డింగ్ చేసుకున్న తర్వాత పుల్లర్ని స్లోగా టైట్ చేస్తే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆ బేరింగ్ స్లోగా బయటకు వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, బేరింగ్ అయితే బయటకు వచ్చింది. బేరింగ్ తీసిన తర్వాత ఆ బేరింగ్ సిట్టింగ్ అయ్యే ప్లేస్ని శుభ్రం క్లీన్ చేసుకుని గ్రీజ్ రాసుకోవాలి. బేరింగ్ ఫ్రీగా ఎక్కడానికి గ్రీజ్ రాసుకున్న తర్వాత 6310 నెంబర్ గల బేరింగ్ తీసుకుని నేనైతే రోలర్ సాఫ్ట్తో బేరింగ్ని లోపలికి దింపుతున్నాను. రోలర్ సాఫ్ట్ ఎందుకు తీసుకున్నానంటే బేరింగ్ లోపల కొనికి బయట కొనికి కరెక్ట్గా అనుకుంటుంది ఫ్రెండ్స్. అది అలా అనుకున్నట్టయితే బేరింగ్ డ్యామేజ్ అవ్వదు. ఇప్పుడు పైన కవర్ తీసుకుని దానికి కొంచెం గ్రీజ్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఆయిల్ సీల్ని జాగ్రత్తగా నలిగిపోకుండా సమానంగా దింపుకొని ఒక ఫ్లాట్ రెంచ్ కానీ లేదంటే ఒక బద్దె లాంటిది ఏదైనా తీసుకుని ఆ గ్యాప్లో కరెక్ట్గా సీల్ నలిగిపోకుండా దింపుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా దింపుకున్న తర్వాత అనబండ్ సూప్ తీసుకుని ఎడ్జ్ మొత్తం నీట్గా ఆయిల్ లేకోకుండా ఆ అనబండ్ సూప్ రాసుకోవాలి ఫ్రెండ్స్. మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.